ప్రజల కోసం మీరు పోరాటం చేసి ప్రజల నుంచి మీకు మద్దతు తెలియకుండా పోయింది కదా, ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది? దానికి కూడా ఇదే అంటే ఇప్పుడు ఎప్పుడైతే నిరంతరం సమాజం మారుతుంటుంది కదా, దానికి తగినట్టుగా నిరంతరం మనము దానికి తగిన ప్రోగ్రాము ప్రజల ముందు ఉంచి నినాదాలు ఇచ్చి దానికి తగ్గట్టుగా కోట్లాది మంది కదిలించగలిగినప్పుడు ఉద్యమం కానీ పార్టీ కానీ బలోపేతమై ముందుకు పోతుంది. ఎప్పుడైతే ఈ పని చేయలేమో ఆటోమేటిక్గా వెనక్కు పోతుంది. దానికి తోడు ఎప్పటికప్పుడు నిరంతరం తెరిపిలేని నిర్బంధకాండ కొనసాగుతూ వచ్చింది కదా, ఇది ఈ నిర్బంధకాండ రెండు ఎప్పుడు నడుచుకుంటూ వచ్చినాయి కాబట్టి ఇట్లా ఈ స్థితి వచ్చేసి. దేవుజ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు అంటే మళ్ళీ మావోయిస్టు పార్టీపై అదే పార్టీ బయట నిషేధం ఎత్తివేస్తే దాన్ని లీడ్ చేసి నేషనల్ వైడ్గా పార్టీ నడుపుతారా, లేకుంటే దేవ్జీ వేరే పందాలు పెడతాడా? అంటే ఇప్పుడు మేము స్పష్టంగా చెప్తున్నాం కదండి, మన ముఖ్యమంత్రి గారి ముందు ఉంచింది, ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ముందుకు ఇప్పుడు తీసుకెళ్లాలని చెప్పింది మా పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి అని అన్నప్పుడు మేమే సిద్ధపడుతున్నాం, లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తామని మేమే సిద్ధపడుతున్నప్పుడు దాని ఆధారంగానే మా వైపు నుండి మేము ప్రకటిస్తున్నాం కదా. కాబట్టి మీరు ఎత్తేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టీ ఇప్పటి వరకు మేము ఆ పార్టీలు ఉన్నాం, ఇప్పుడు కూడా ఆ పార్టీ తరఫునే మాట్లాడుతున్నాం, రేపైనా కానీ ఆ పార్టీ తరఫునే పనిచేస్తామని. ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ ఒకటి పెట్టారు, అప్పటివరకు నిజంగా మొత్తంగా అడవి మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పొచ్చా? అన్నలు మొత్తం ఖాళీ చేశారని చెప్పవచ్చా? అది ఇంకా ఉన్నారని చెప్పొచ్చా? అది చెప్పలేము. అంటే ఇది ప్రభుత్వమే కనుక అంగీకరిస్తే అప్పుడు మేమే చెప్తాం, పార్టీని లీగల్ పార్టీగా గుర్తిస్తే మేమే ఒక పిలిపిస్తాం, ఇంకో ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచడం జరిగింది, ఒప్పుకున్నాయి కాబట్టి మనం ఆయుధాలు వదిలి లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేద్దామని. అది చెప్పనప్పుడు కొంతమంది ఎట్లాగుంటారు అంటే సెక్రటరీ స్థాయిలో పనిచేస్తే స్థాయి అన్న నేను సెక్రటరీ స్థాయిలో పనిచేసిన మీరే ఇలా అటు ఇటు అని కాకుండా మధ్యస్థంగా చెప్తే అప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇది మధ్యస్థంగా కాదు, స్పష్టంగా చెప్తున్నాం, మధ్యస్థంగా చెప్పడం లేదు. ఒక డిమాండ్ని ముందుంచినప్పుడు ప్రభుత్వాలు అంగీకరిస్తే మనము ఇట్లా వెళ్దామని మేమే పిలిపిస్తాం. ప్రభుత్వాలు ఎప్పుడు అంగీకరించకపోతే అప్పుడు మేము చెప్పడానికి మాకు నైతికత ఎట్లుంటుంది? అది ప్రభుత్వాల బాధ్యత అవుతుంది. వాళ్ళు లోపల ఉండి ఆయుధాలు పట్టుకొని పోరాడడానికి ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి వస్తుంది.